హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్య కిచెన్. ఈరోజు మనం ముద్దపప్పుని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముద్దపప్పులోకి నెయ్యి వేసుకొని తింటుంటే ఆ రుచే వేరు కదా. ఈరోజు అలాంటి ముద్దపప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కుక్కర్లోకి గ్లాస్ వరకు నేను కందిపప్పుని తీసుకుని బాగా వేయించుకుంటున్నానండి. వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి, కమ్మగా బాగుంటుంది. అందుకే నేను వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకోవాలి. వేయించుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందండి. అలా వేయించుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు చూడండి, కందిపప్పు అనేది కలర్ చేంజ్ అయింది కదా. ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు ఆ పప్పుని నీట్గా కడిగేసి మళ్ళీ వాటర్ పోస్తున్నానండి. తగినంత వాటర్ పోసి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసి 6 విజిల్స్ వచ్చే వరకు మనం బాగా ఉడికించుకుందాము. ఇప్పుడు తీసి చూపిస్తున్నానండి. ఇలా మెత్తగా అయిపోయింది కదా కందిపప్పు అనేది. ఇలాగే స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి కందిపప్పుని. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని దాంతోకి కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని ఇప్పుడు కొద్దిగా జీలకర్రని వేసుకోవాలండి. ఎండుమిర్చి, కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముద్దపప్పు అని చెప్పాను కదండి, ఉడికించిన ముద్దపప్పుని దీంతోకి వేసేసుకుందాము. తగినంత ఉప్పు కూడా వేసి బాగా ఉడికించుకోవాలండి. ముద్దపప్పు అనేది ఇలా వాటర్గా కాకుండా కొద్దిగా గట్టిపడాలండి. ఇలా బాగా ఉడికించుకోవాలి. ఈ ప్లేస్లో స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ముద్దపప్పు అనేది రెడీ అయిపోతుంది.